మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృత్యువాత పట్టారు. అధికారికంగా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ అధికారులు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మృతుల్లో 25 మందిని గుర్తించినట్టుగా చెప్పుకొచ్చారు డీఐజీ వైభవ్ కృష్ణ. బ్యారికేడ్లను ధ్వంసం చేయడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. గాయపడిన 90 మందికి హాస్పిటల్స్లో చికిత్స జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 90 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికీ 30 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మృతులు 25 మందిని గుర్తించామంటూ చెప్పుకొచ్చారు డీఐజీ వైభవ్ కృష్ణ. ఒక్కసారి చూడండి ఆ విజువల్స్, మీరు చూడండి. ఇప్పటివరకు అదుగు మీరు చూస్తే కనుక వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్. వాళ్ళని తరలించేందుకు కూడా అక్కడ అంత స్పేస్ లేదు. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే అక్కడికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరిగాయి. ఆ ఏరియా పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేశారు. అంటే తమ ఆధీనంలోకి తీసుకున్న వాళ్ళు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్. దయచేసి ఎవరు ఒకరినొకరు నెట్టుకోవద్దు, ఒకరినొకరు తోసుకోవద్దు. అటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదాలు జరుగుతాయంటూ చెప్పుకొస్తోంది. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా అక్కడికి వచ్చే ప్రజలని, మరి ముఖ్యంగా కుంభమేళాకు వచ్చే వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ప్రభుత్వం.